అందరికీ నమస్కారం. ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి ఏపీసెట్ 2024కి అప్లై చేసుకోవడానికి ఏమేం డీటెయిల్స్ అవసరం, ఏమేం డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందనేది ఒకసారి ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా మనకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఈ రోజు నుండి అయితే స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఏ విధంగా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవాలనేది కూడా నేను కంప్లీట్ స్టెప్ బై స్టెప్ వీడియో మన ఛానల్లో నేను అప్లోడ్ అయితే చేస్తాను. అంతకంటే ముందు మరి అప్లై చేసేటప్పుడు ఏమేమి డీటెయిల్స్ అవసరం అంటే ఇక్కడ చూడండి. ముందుగా మనం ఫీ పేమెంట్ చేసేటప్పుడు అక్కడ మనకు ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించి హాల్ టికెట్ నంబర్, అదేవిధంగా మన నేమ్, ఈ విధంగా బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఈమెయిల్ ఐడి కూడా అడుగుతుంది. మీరు కొత్త ఈమెయిల్ ఐడి అనేది ఒకవేళ మీ దగ్గర ఈమెయిల్ ఐడి లేనట్టయితే ఒక కొత్త ఈమెయిల్ ఐడి అనేది మీరు క్రియేట్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఉంచుకోండి. అలాగే ఎస్ఎస్సి డీటెయిల్స్ అనేది ఉంచుకోండి. ఎస్ఎస్సి డీటెయిల్స్ మీకు ఎస్ఎస్సికి సంబంధించి హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా ఎప్పుడు పాస్ అయ్యారో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ బేసిక్ డీటెయిల్స్ అనేది మీ అడ్రస్కి సంబంధించి, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఉన్నట్టయితే ఈడబ్ల్యూఎస్, ఈ విధంగా ఎస్ఆర్ నో అని కేటగిరీకి సంబంధించి ఈ డీటెయిల్స్ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్ వచ్చేసి ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫోటో సైజ్ వచ్చేసి మనకు పాస్ ఫోటో సైజ్ అనేది 50 KB లోపు అయితే ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ అనేది 30 KB లోపు అయితే ఉండాలి. ఇవి రెండు కూడా మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందనేది నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో కూడా వీడియో అనేది నేను పెట్టిన తర్వాత వీడియో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూసే మీరు ఎలాంటి మిస్టేక్స్ అనేది చేయకుండా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేయండి. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.